మెదక్ జిల్లా కోల్సారం మండలం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ గుప్తా ఆధ్వర్యంలో సర్పంచులు ఫోరం అధ్యక్షులుగా సైతల బీఆర్ఎస్ సర్పంచ్ యాబర్న గారి, రవితేజారెడ్డి ఉపాధ్యక్షులుగా పోతంశెట్టిపల్లి బీజేపీ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ ని, ప్రధాన కార్యదర్శిగా తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి మాట్లాడుతూ మండలంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని, ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, సర్పంచుల సమస్యలకు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహకారంతో కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు సంతోష్రావు, సర్పంచులు వినోద్ నాయక్, నిర్మల, మల్లేశం, గీత, రమేష్, దుబ్బగల్ల స్వామి, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం మరి మన కొల్చార మండలానికి చెందినటువంటి సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మరి యాబన్న గారి రవితేజారెడ్డిని మరి కొల్చార మండల సర్పంచులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జై తెలంగాణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి యాబన్న గారి మల్లారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం యాబన్న గారి రవితేజారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన సర్పంచులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షునిగా మరి పోతంశెట్టిపల్లి మరి దయాకర్ గౌడ్ గారిని, మరి ప్రధాన కార్యదర్శిగా తుక్కాపూర్ ఆంజనేయులు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొల్చార మండల వ్యాప్తంగా కూడా ఈ టర్ములో మొత్తం బీఆర్ఎస్ గాలి వీసింది. మనం 13 నుంచి 14 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే పోతంశెట్టిపల్లి కూడా మన దయాకర్ రావుని గెలవడం జరిగింది. నాకు కొల్చార మండల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దలు అందరూ సమక్షంలో కూడా అనుకొని చాలామంది కూడా పోటీ ఉన్నా కానీ పెద్దలందరూ నిర్ణయం తీసుకొని, అందరూ కూడా అర్హులే, పోటీ కష్టం వాళ్ళందరూ కూడా అర్హులే, కాకపోతే కూడా వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని కూడా నన్ను సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా నిర్ణయించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకుంటాను. పార్టీ కోసం అలాగే సర్పంచ్లకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా సర్పంచ్ హక్కుల కోసం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళతో పాటు తోడుగా ఉంటాను. అలాగే నేను వాళ్ళ హక్కుల కోసం నేను పోరాడతానని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన సర్పంచ్లందరికీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.